ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళాం తినిపిస్తే నాకింకా సంతోషం. అన్నయ్య, ఉన్నట్టుండి లేని ప్రేమను ఒలకబోయొద్దు. తినేటప్పుడు ఎంగిలి మీద పడ్డా తుడుచుకోవచ్చు, కానీ నువ్వు అన్న మాటలు మర్చిపోలేరు. మొగుడు పెళ్ళం తినిపించుకుంటారో తింటారో వాళ్ళ ఇష్టం. నువ్వు నోరు మూసుకుని తినరా. ఆగు, చేతులు శుభ్రంగా ఉన్నాయా? ఇప్పుడే చేతులు కడుక్కొని వచ్చాను బావా. ఏది చూపించు. ఏంటిది? ముందు రబ్ చేసుకో, చేతులు ఎలా ఉన్నాయో ఏంటో. ఇలా స్ప్రే చేసి తుడుచుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. క్లీనింగ్ లాగా ఇదేంటి? తను పొద్దున్నే లేచి కళ్ళాపి చల్లడం, ఫ్లోర్ తుడవడం లాంటివి చేస్తుంది కదా, అందుకే సేఫ్గా ఉంటుందని స్ప్రే చేశాను. చిన్నపిల్లలకి మాత్రలు వేసేటప్పుడు లేదా అన్నం తినిపించేటప్పుడు ఇలాంటి స్ప్రేలు కొడితే బాగుంటుంది గాని ఇంతెదిగిన నువ్వు వాడడం ఏంట్రా? ప్రాబ్లం ఏం లేదమ్మా, కనీసం ఇందులో ఆల్కహాల్ కూడా లేదు. ఆల్కహాల్ ఫ్రీ స్ప్రే ఇది. చేయి కూడా కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఏదో పెళ్ళాం చేత్తో 2 ముద్దలు తిందామని ముచ్చట పడితే దానికి ఇన్ని క్వశ్చన్సా? అవసరం లేదు, నేనే తింటాను. పనులేమి నడుస్తున్నాయమ్మా? సర్వే నెంబర్ 110, 4 ఎకరాల భూమి చంద్రయ్య పేరు మీదే ఉందా? అవును మావయ్య. మరి మల్లేపల్లి కృష్ణయ్య పొలం కొలుస్తానన్నారు. వాళ్ల పని కూడా అయ్యింది. అవునమ్మా, మన ఊర్లో వెంకటాపురం వాళ్ళ భూములు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? అంటే రచ్చబండ దగ్గర మాట్లాడుకుంటే విన్నాను. ముందు ప్రశాంతంగా భోంచేయండి. నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పాలి, కానీ అదెందుకు ఇదెందుకు అని ప్రశ్నలు వేస్తున్నావేంటి? అన్నయ్య, కొన్ని బయటికి చెప్పకూడనివి కూడా ఉంటాయి. వదిన డ్యూటీ వదిన చేస్తుంది కదా, మీరెందుకు అడగడం? నేను కూడా పోలీస్ ఆఫీసర్నేరా, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అయితే రేపు మావయ్య మీరు కలిసి ఆఫీస్కి రండి. అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెలుసుకోవచ్చు. పర్లేదులే అమ్మా, సరదాగా తెలుసుకుందామని అడిగాను. నువ్వు వడ్డించి తిరుపతి. నువ్వేంటి దిష్టి బొమ్మలా ఎక్కడ నిల్చున్నావు? వెళ్ళి పని చూసుకో. చెల్లెళ్ళు పడుకుంటే ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఆ పొలం పేపర్లో నాగవల్లి వాళ్ళు చూడకముందే అక్కడి నుంచి తీసుకుని రావాలి. మీ పనే బాగుంది, మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ నిద్రపోతారు. పెళ్లి కాని వాళ్ళం మేమే ముచ్చట పెట్టుకుంటాంలే. ఏయ్ ఊరుకోండే, ఏంటా మాటలు? మీ అన్నయ్య ఏం మాట్లాడతాడు? ఎప్పుడు రుసరుసలాడుతూ ఉంటాడు. అయినా రాత్రిపూట ఏం మాట్లాడుకుంటారు? ఏయ్ బుద్ధి లేకపోతే సరి, సైలెంట్ గా ఉండు. ఎవరికి ఏదైతే లోటు ఉందో అదే ఎక్కువైపోయిందని అసూయ పడతారట జనాలు. అలా ఉంది నా పరిస్థితి. నీలాంటి అందగత్తిని కూడా పక్కన పెట్టాడంటే ఏమనుకోవాలి? థ్యాంక్స్ నన్ను అందగత్తె అన్నందుకు.
అది కాదు వదినా, నీకేదైనా ప్రాబ్లం ఉందా అనుకుంటున్నాం. ఏ ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఈ శివ పడుకోదు, వాళ్ళని పడుకోనివ్వదు. నేను ఇక్కడి నుంచి బయటపడాలి. సరే సరే పడుకోండి. నువ్వు వెళ్ళు శివ, మాకు కూడా నిద్ర వస్తోంది. సరే పడుకోండి. తింటే నిద్ర వస్తుంది, పనుంది, ఏవో పంచాయతీ లెక్కలు చూడాలి, అవి ఇవి అని కబుర్లు చెప్పాడు కానీ హ్యాపీగా పడుకున్నాడు చూడు. గొరకొక్కటే తక్కువ. ఏంటి అన్నయ్య గదిలో నుండి మాటలు రావట్లేదు? శివవదిన పడుకుందంటావా అక్క? నువ్వు నిద్రపోవే ముందు నీకు లేనిపోని అనుమానాలన్నీ వస్తాయి. అనుమానం కాదక్క, వాళ్ళ మీద అభిమానం. బాగానే కవర్ చేసావులే, పడుకో. తట్టెడు తింది, 2 నిమిషాల్లో నిద్రలోకి జారుకుంది. సర్లే, తను పడుకోవడమే నాకు కావాలి. నేనెక్కడ పడుకున్నాను బాబా? నువ్వు ఇందాకటి నుంచి ఏదో ఆలోచిస్తున్నావు, ఏదో చేస్తున్నావు అనేసి నాకు అర్థమైంది. అందుకే నేను కూడా నీలాగా నటించాను. అమ్మో, ఎందుకే భయపడుతున్నావు? ఏదో చప్పుడైంది. దొంగలేమైనా పడ్డారంటావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.